నేను నిర్మోహమాటంగా ఆయనకి చెప్పేవాడినండి. ఇంకా కొన్ని విషయాల్లో పరిపాలన గాడి తప్పుతున్నది అని నాకు అనుమానం వచ్చినప్పుడు ఇంకా లాభం లేదనే దృష్టితో చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని చాలా సందర్భాల్లో. అవన్నీ మళ్ళా ఉటంకిస్తే బాగుండదేమో. కానీ అధికారులు కూడా ఇందాక ఇక్బాల్ గారు చెప్పినట్టుగా వారి చుట్టూతా చేరిన వాళ్ళు కూడా ఎవరికి ధైర్యంగా చెప్పే ఒక అవకాశమే లేదు. వాళ్ళు ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. పైపెచ్చు ఆయన చెప్పిన దానికి ఎవరైతే తలాడిస్తున్నాడో అతనే చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ అని ఆయన భావించేవాడు. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా? నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా. ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకోవాలి? మన శ్రేయస్సు కోరి వాళ్ళు త్యాగబుద్ధితో పనిచేసే వాళ్ళు మనకు కావాలి. మన రాష్ట్రంలో అనేక మంది నాయకులు మనం చూసాం. నేను కూడా చూశాను. 83 బ్యాచ్లో వచ్చిన నేను కూడా అలాంటి వాళ్ళని చూశాను. అలాంటి త్యాగబుద్ధితో పనిచేయాలి. దీర్ఘకాల ప్రయోజనాలు వాటి గురించి పర్సూ చేయాలి. అధికారుల్లో ఒక ప్రేరణ ఇవ్వాలి. ఎవరు చక్కగా పనిచేస్తున్నారో వాళ్ళకి తగిన ఒక రకమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారి పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఎవరైనా గాడి తప్పిపోతూ ఉంటే వాళ్ళని మందలించాలి. అలాంటి నేతృత్వం లేని నాయకుడిని కనుక మన రాష్ట్రంలో ఎంపిక చేసుకుంటే ఎలాంటి ప్రమాదాలండి. చాలా సులభంగా ఒకరోజు సంభాషణలో ఆయన ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే విశాఖపట్నంలో పెరిగాను. నా విశాఖపట్నంలో అణువు తెలుసు. అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడుంది సార్? లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావు అన్నా అని నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. సిటీ మధ్యలో ఉందన్నది తీసేసి 33,000 ఎకరాలు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టేద్దాం ఉన్నాడు ఆయన. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఆయనలో ఎందుకు వచ్చాయి? ఎవరు చెప్తే వచ్చాయి? అదేదో కాకతాళీయంగా ఆయన ఆలోచన చేసేవాడా? దాంట్లో సమర్థులైన వాళ్ళు అనేక మంది సమాజంలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే సమాజంలో ఏ స్థాయి వాడైనా వాడికి ఉన్న ప్రధానమైన పనులన్నీ పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా వల్ల ఏమన్నా మీకు ఉపయోగం ఉంటే చెప్పండి నేను చేస్తాను అనే ఒక సంసిద్ధత ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. కాబట్టి ఆయనకి సరైన అడ్వైజర్స్ దొరకరా? ఎందుకు దొరకరు? 432 మంది అండి అడ్వైజర్స్. ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఒక్కళ్ళు సిద్ధంగా లేరు. ప్రమాదాలు మీ అనుభవాలు. నేను ఒకటే అడుగుతున్నా, సార్ అంటే చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, వారికి పొలిటికల్గా ఏమీ లేదు.